హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా కరివేపాకు పచ్చడి అండి. అది కూడా నూనె లేకుండా. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు, ఒక కప్పు కరివేపాకు, ఒక పెద్ద టమాటాలు 4 తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పల్లీలు వేసేస్తున్నాను. సిమ్లో పెట్టి వేగిస్తున్నానండి. ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాను. మూకిట్లో నూనె వేయలేదండి. ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేస్తున్నాను. నువ్వులు లాస్ట్లో వేసుకోవాలండి, తొందరగా వేగిపోతాయి. వేగిపోయినాయండి, నువ్వులు చిటపట్లు ఆడిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇవి ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేగించుకుందాం. ఇవి కడిగి ఆరబెట్టుకున్నానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. నేను 2-3 సార్లు ట్రై చేసి బాగుందని మీకు చూపిస్తున్నాను. నువ్వుల్లో పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదా, అందువల్ల మనకు అసలు ఆయిల్ వేయలేదని అనిపించదు. వేగిపోయినాయండి. ఇదిగోనండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. దానిలో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోతుంది. దానిలోనే కొద్దిగా చింతపండు కడిగేసి వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం, 1 స్పూను.
కొద్దిగా పసుపు, ఉడకటానికి ఒక 2 minutes పడుతుందండి. వాటర్ చూసారా ఎలా వచ్చేసింది, అప్పుడే మూత పెట్టేద్దాం. ఒక 2 minutes పడుతుందండి. చల్లారిపోయినాయండి, మిక్సీలో వేసేద్దాం ఇవన్నీని. ఒక 3 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను పచ్చి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇందాక 1 స్పూన్ వేసాం కదా, అందుకని కొంచెం వేస్తున్నాను. మిక్సీ పట్టేసుకుని వచ్చేద్దాం. సరిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. కొద్దిగా చల్లారాక మిక్సీలో వేసేసుకుందాం. ఇలా కచ్చాపిచ్చాక వేసుకోవాలండి. టమాటా వేసాక ఇంకొంచెం మెత్తబడుతుంది. నేను ఇందులో ఉప్పు వేయలేదు, టమాటాలో వేసాను కదా. మిక్సీ పట్టాక చూసి వేసుకుందాం. కొద్దిగా చల్లారాక వేద్దాం. అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. ఉప్పు సరిపోయిందేమో అని చూశాను. మా ఇంట్లో అందరికీ జలుబులు చేసేసినాయండి. ఎంత బాగుందో నోటికి అసలు. ఎండుమిర్చి కూడా నేను 10 11 వేసాను. మామూలుగా కమ్మగా తినే వాళ్ళకైతే అన్నీ పట్టవు. కొంచెం ఈరోజు పుల్లగా కారంగా తినాలని చాలా బాగుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. కరివేపాకు టమాటా పచ్చడి అండి, ఆయిల్ లేకుండా. చాలా చాలా బాగుందండి. నేను నిజంగా వీడియో కోసం చెప్పట్లేదు, చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. 1 స్పూన్ పచ్చడి వేసుకుంటే చాలా అన్నం, కంచోడు అన్నం తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.